సామాజిక వార్తా స్రవంతి Z9 డిజిటల్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్. లంచం తీసుకుంటూ ఏసీపీకి రెడ్ హ్యాండెడ్ గా దొరికిన కర్నూలు 4వ పట్టణ సీఎం మధుసూదన్ గౌడ్, హెడ్ కానిస్టేబుల్ రవి. రైతులను మోసం చేయడమే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యం. వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. అర్హులైన పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని గుంటూరు ఎంఆర్ఓ కార్యాలయాల వద్ద ధర్నా. నంద్యాల జిల్లా నందికొట్కూరు హైవేపై బైకును ఢీకొట్టిన టిప్పర్ లారీ. కర్నూలు 4వ పట్టణ సీఐ మధుసూదన్ గౌడ్, హెడ్ కానిస్టేబుల్ రవి 80,000 లంచం తీసుకుంటంగా ఏసీపీ అధికారులు వలపని పట్టుకున్నారు. ఏసీపీ డీఎస్పీ సోమన్ ఆధ్వర్యంలో సిబ్బంది దాడులు చేయగా సీఐ మధుసూదన్ గౌడ్ తాను నేరుగా కాకుండా హెడ్ కానిస్టేబుల్ రవికుమార్ ద్వారా బాధితుల నుంచి లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. కొత్త బస్ స్టాండ్ ఎదురుగా ఉన్న నిర్మల హోటల్లో హెడ్ కానిస్టేబుల్ ను ఏసీబీ అధికారులు అదుపులోనికి తీసుకున్నారు. ఏసీపీ డీఎస్పీ సోమన్ తెలిపిన వివరాలు: బాధితులు బెస్తా రఘు, బెస్తా రవి నుంచి హెడ్ కానిస్టేబుల్ రవికుమార్ 80,000 లంచం నేరుగా తీసుకున్నాడు. తాను సీఐ మధుసూదన్ గౌడ్ సూచనల మేరకే తీసుకున్నానని చెప్పడంతో ఏసీపీ అధికారులు సీఐని కూడా అదుపులోనికి తీసుకున్నారు. అనంతపురం సత్యసాయి జిల్లా ఆత్మకూరు మండలం పంపునూరు హంద్రి కాలువను రాప్తాడు మాజీ వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం రైతులను నిట్టనిలువునా మోసం చేస్తుందని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమ నియోజకవర్గం కుప్పంకు నీటిని మళ్లించడానికి అనంతపురం జిల్లా రైతులను మోసం చేయటమేనంటూ మీడియాకు తెలిపారు. పనులను పరిశీలించడానికి రావడం జరిగింది. ఇక్కడ గత 6 నెలలుగా మొత్తుకొని చెప్తున్నాం, అయ్యా మీరు కాంక్రీట్ బెడ్డింగ్ చేయడము, ఈ కాంక్రీట్ బెడ్డింగ్ వేయడం, కాంక్రీట్ లైనింగ్ వేయడం వల్ల భూగర్భ జలాలు అనేటివి తగ్గుదలకు కారణమవుతుంది. రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినారు హంద్రీనివా 6 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలనేసి. గతంలో 2015లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా ఈ 6 లక్షల ఎకరాల ఆయకట్టు వ్యవస్థను రద్దు చేస్తూ జీవో 22 ఇచ్చి నిర్వీర్యం చేశారు ఈ కాలువను. అప్పట్లో కూడా కేవలం ఆ రోజుల్లో కూడా వారు అధికారంలోకి వచ్చినప్పుడు కాంట్రాక్టర్లకు స్వర్గధామంగా మారింది హంద్రీనివా కాలువ. కేవలం నిధులే బారినాయి. మిగిలిన పనులు 20%, 30% పనులను 10 రెట్లు 12 రెట్లు అంచనాలు పెంచుకొని దోపిడీ చేసినారు. అంటే తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు వచ్చినా కూడా రాయలసీమలో కరువును వరంగా భావిస్తారు. వాళ్ళు కరువు మీద ఈ ప్రాంత రైతుల ఇబ్బందుల మీద దోపిడీ చేయడం అనేది వాళ్ళకి అలవాటు. ఇప్పుడు మీరు మీ దోపిడీని మేము అడ్డుకోలేం. జనం మీకు అవకాశం ఇచ్చినారు, మంచి చేయమని అవకాశం ఇచ్చినా మీరు దోపిడీ చేస్తున్నారు. కానీ శాశ్వతంగా రైతుల ప్రయోజనాలు దెబ్బతీస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారు 40 టీఎంసీలు హంద్రీనివా తెస్తే చంద్రబాబు నాయుడు గారు ఆ 40 టీఎంసీల హంద్రీనివాను చెరువులకు ఉపయోగించడానికి మాత్రమే అనేసి దాన్ని పూర్తిగా ఆ ప్రాజెక్టు యొక్క లక్ష్యాన్ని కూడా పక్కన పెట్టి, అంటే 6 లక్షల ఎకరాలకు పిల్ల కాలువల ద్వారా సాగునీరు ఇవ్వాలన్నటువంటి లక్ష్యాన్ని పక్కన పెట్టి చెరువులకు సంబంధించిన కాలువగా మార్చినారు. మళ్ళీ జగనన్న వచ్చినాక ఈ కాంట్రడిక్షన్ ఉండకూడదు, కాంట్రవర్సీ ఉండకూడదు అనేసి ఈ కాలువను శ్రీశైలం డ్యామ్ దగ్గర నుంచి, అంటే మాల్యాల నుంచి వెడల్పు చేస్తూ 63 టీఎంసీల కాలువగా మారుస్తూ దీనికి జీవో ఇచ్చి టెండర్లు పిలిచి పనులు మొదలుపెట్టినారు. అంటే చెరువులకు నీళ్ళు ఇవ్వాలి, 6 లక్షల ఎకరాలకు ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశంతో. మరి ఈ క్రమంలో పెరిగిన డిమాండ్స్, మీకు గాజులు తిన్న ప్రాజెక్టుకు 3 టీఎంసీలు ఇచ్చి కర్నూలు దహార్తిని తీర్చాలి, డోన్ ప్రాంతంలో 63 చెరువులకు 2 టీఎంసీలతో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కావాలి, దాన్ని ఏర్పాటు చేశారు. సింగనమల చెరువుకు మరియు సింగనమల ప్రాంతంలోని చెరువులకు కలిపి 2.3 టీఎంసీల. అర్హులైన పేద ప్రజలకు పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇంటి స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గుంటూరులో ఎంఆర్ఓ కార్యాలయాల వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టారు. కడపలో 100 రకాల వంటలు తిన్నారు, 100 రకాలు ఇంకా తిన్నారు. మీరు కడుపు నిండా తినండి, మేమేం మాకు అభ్యంతరం లేదు. మాకు నిలువ
సిపిఐకి ఒక చరిత్ర ఉంది గుంటూరులో. మీరందరూ కనుక చూస్తే పాత గుంటూరు చివర రైతు నగర్ కూడా ఇట్లా అప్లికేషన్లు పెట్టి ఇవ్వకపోతే మనమే ఆక్రమించాం. అట్లాగే చోడవరం దగ్గర చంద్రరాశ్వర నగరు ఇలాగే అప్లికేషన్లు పెట్టి ఇవ్వకపోతే 110 ఎకరాల భూమిని మనం ఆక్రమించి పేదలకు పంచాం. ప్రభుత్వం కనుక ఇవ్వకపోతే ప్రభుత్వ భూములు ఎక్కడున్నాయో చూసి చట్టాలు పార్టీ మీ అందరికీ పంచిపెట్టిన బాధ్యత కమ్యూనిస్ట్ పార్టీ తీసుకుంటుంది. ఏ పేటలో ఉన్నటువంటి ప్రజలు ఆ పేటలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు చెప్పినట్టు మీరంతా కూడా ఆయా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండండి. మనకి ఇళ్ల స్థలాలు సాధించే వరకు మీరు పని ఎట్లుందంటే ఫ్రీగా బస్ ఇస్తాను మీ అందరికీ. ఆడపిల్లలు పుట్టే 15,000 ఇస్తాను. ఒక్కళ్ళ 15, 2 30, 3 45. అలాగే బీసీ మహిళలకి ప్రతి నెల 15,000 ఇస్తాను. చదువుకున్న నిరుద్యోగులకి ఉద్యోగం ఇస్తా, లేకపోతే ప్రతి నెల చదువులో ఇస్తాను. అది అసలు అద్దెల కట్టలేకపోతున్నాం. ఇంట్లో మేలు కట్టాలంటే ఇంటి వాళ్ళతో పేర్చి 10 తర్వాత లైట్. తిరుపతి పద్మావతిపురం ప్రధాన రహదారిలో కారు దగ్ధమైంది. తమిళనాడు నుంచి తిరుమలకు వస్తున్న కారులో 6 ప్రయాణికులు ఉన్నారు. చాలా దూరం ప్రయాణం చేసిన కారు బ్యాటరీ ఒక్కసారిగా కాలిపోయి కారులో మంటలు చెలరేగాయి. సురక్షితంగా 6 మంది ప్రయాణికులు మంటల నుంచి బయటపడ్డారు. అగ్నిమాపక సిబ్బంది సమాచారం అందించారు. ఫైర్ ఇంజిన్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. కారు మొత్తం మంటల్లో పూర్తిగా కాలిపోయింది. నంద్యాల జిల్లా నందికొట్కూరు హైవే పైన టిప్పర్ లారీ అదుపు తప్పి రోడ్డుపై మరోవైపు వెళ్తున్న బైకును ఢీకొట్టింది. బైక్ పై వెళ్తున్న వాహనదారులు ఎల్లా గౌడ్, రెహమాన్ తీవ్రంగా గాయపడ్డారు. టిప్పర్ డ్రైవర్ మద్యం సేవించి వాహనం నడపడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. స్టే ట్యూన్ విత్ Z9 డిజిటల్ టీవీ ఫర్ అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్.